ఇప్పుడు నరసింహ గారు డైలాగ్ డెలివరీ చేయడానికి వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ నరసింహ గారు. సో నేను డైలాగ్ ఏంటంటే కొన్ని స్పిరిచువల్ డైలాగ్లే సెలెక్ట్ చేసుకున్నాను. కొన్ని మూవీ గురించి, అంటే వేరే డైలాగ్ అయితే ఇది ఒక ఆధ్యాత్మిక సభ కదా, ఆ విధంగా స్పిరిచువల్ డైలాగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ నా పేరు చెప్పాలంటే, మీరు గోపాల గోపాల మూవీ చూసారు? ఎంతమంది చూసారండి? రేస్ యూర్ అండ్ పవన్ కళ్యాణ్. దాంట్లో వెంకటేష్ అడుగుతాడు, ఏం పేరండి మీ పేరు అని అడుగుతాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తాడు, గోవింద గోపాల హరి కమలనాథ కమలనాయన మోహన మురళీకృష్ణ జగదీశు జగద్గురు జగన్నాథ జనార్దన మధుసూదన గిరిధర మనోహర మాధవ వాసుదేవ విష్ణు పరమాత్మ పరబ్రహ్మ పరాశక్తి నారాయణ నారాయణ నారాయణ. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే, నా పేరు అడిగారు కదా, మహోదర్ నరసింహ మూవీ ఎంతమంది చూశారండి? కొత్తగా రిలీజ్ అయింది. హిరణ్యకశిపు నీకెప్పుడు అర్థమవుతుంది, నేనే ఈ జగత్తుకు తండ్రినని, బ్రహ్మదేవుడు నా సృష్టి, నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడి, మూర్ఖుడా నన్ను చూడు, నేను నరుడిని కాదు సింహాన్ని కాదు, నా పేరే నరసింహం. థ్యాంక్ యూ. ఇంకోటి, మనకు ఆదిశంకరాచార్య మూవీ ఎంతమంది చూసారు? ఆదిశంకరాచార్య మూవీ అందులో పత్రిజ డైలాగ్ ఉంటుంది, నాగార్జున డైలాగ్ ఉంటుంది. తర్వాత ఒక రాజు ఉంటాడు, ఆయన దేవుని నమ్మడు. దేవుని నమ్మకపోతే అందరు ఏమంటారు, ఆయన అందరినీ డిమోటివేట్ చేస్తుంటాడు, దేవుడు లేడని తిరుగుతూ ఉంటాడు. సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది, తర్వాత చూడండి. అయితే ఆయన ఆదిశంకరాచార్యులు శివలింగాన్ని పూజ చేస్తుంటే వస్తాడు, లేని దేవునికి గుడులు ఎందుకు, గోపురాలు ఎందుకు, ఆరాధనలు ఎందుకు, అర్చనలు ఎందుకు అని అంటున్నాడు. అప్పుడు ఆదిశంకరాచార్య వచ్చి డిబేట్కి వస్తాడు, నువ్వు దేవుడిని చూపించు, చూపిస్తే నీ పాద గ్రంథం అవుతాను, లేదంటే అని అంటే అప్పుడు ఆదిశంకరాచార్య ఎట్లా అంటాడు, అప్పుడు దీపం తీసుకొని ఆయన చేతికి కాలుస్తాడు, కాలుస్తే మంట మండుతుంది, ఇది మంటను చూపించు అని అంటాడు. అంటే మంట ఎలా చూపిస్తామండి, ఎవరి మంట వాళ్ళది, ఈ మంటనే చూపించకపోతే అని ఇప్పుడు డైలాగ్ స్టార్ట్ అవుతుంది. ఈ మంటనే చూపించకపోతే నిత్య నిరవర్తిక నిర్దిశ యోగ సౌగంధ్య సౌకుమార్య లావణ్య యువనాది అనేక అనంత కళ్యాణ గుణనుడు సౌశీల్య శౌల్య ధైర్య స్థైర్య పరాక్రమ సత్య సంకల్పుడు ఆయన పరమాత్మను ఎలా చూపించమంటావు? ఎండ మనకు కనబడుతుంది కానీ లేదు, గాలి కనిపించదు కానీ ఉంది, ఆకాశం కనిపిస్తుంది కానీ లేదు, పగటిపూట కూడా నక్షత్రాలు ఉంటాయి కానీ కనిపించవు, మామూలు కంటికి కనిపించవి భూతత్వంలో కనిపిస్తాయి, అంత మాత్రం అవి లేవని కాదు. అలాగే ఆ భగవంతుడు కూడా అది అనుభవైతరీత్యం. అది తెలుసుకుంటే మీరు లేడు అంటున్న భగవంతుడు ఉన్నాడని, అది మీరేనని తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఇంకోటి, నాగార్జున శివుని వేషంలో వస్తుంటాడు. ఆదిశంకరాచార్య ఏంటంటే అందరు పండితులను కూడా కొంచెము గర్వంగా, అంటే శివుడు ఏంటంటే అందరిలోనూ ఈశ్వరుడు ఉన్నాడని, ఈశ్వర మనుష్య రూపేనే కదా, అది నిరూపించడానికి వస్తాడు. అప్పుడు ఆదిశంకరాచార్యులు వీధిలోకి నడుచుకుంటూ వస్తుంటే శివుడు వస్తాడు నాగార్జున రూపంలో వచ్చి, అప్పుడు ఆదిశంకరాచార్యులు రాగానే శిష్యులు అంటారు తప్పు అంటారు. అప్పుడు నాగార్జున డైలాగ్స్ అనుకుంటాయి, ఏంటి స్వామి అలా మీ శిష్యుడు తప్పుకో అంటున్నారు, అలా తప్పుకో అనుకోవడం తప్పనిపించట్లేదా? మీరు అంతా ఒకటే బోధిస్తున్నారంట కదా. ఒక చిన్న ప్రశ్న, మీరేమో దండం పట్టినారు, వాళ్ళేమో దండం పెడుతున్నారు, ఈ దండము ఆ దండము ఒకటే అంటే ఆదిశంకరాచార్య బొమ్మచి చెండాలకు ఇంకొక చెండాలకు ప్రశ్న, తావుడు వాసకు ఇలా ముక్కు మూసుకుంటారు, తపస్సు చేసినప్పుడు ఇలా ముక్కు మూసుకుంటారు, ఈ మూసుకుడు ఆ మూసుకుడు ఒకటేనా? ఇంకోటి, ఏ స్వామి మీ శివుడు ముళ్ళొకర కాపరి, నేను ఈ కాశీకాటు కాపరి, మీ శివుడు నేను ఒకటేనా? అప్పుడు ఆదిశంకరాచార్య కోపం వస్తుంది, వచ్చి చెండాలుగా మాలాంటి సాధువులు సన్యాసులు పండితులు తిరిగే వీధుల్లోకి తాగుతూ తూలుతూ వచ్చి ఏమిటి ప్రేలాపన, దూరంగా వెళ్తావా లేదా అంటారు. తీపి కళ్ళు దాగిలో చేదు లేదని చెప్తాను, నన్ను దూరం అన్న వాళ్ళంతా నా దగ్గరికి రావాల్సింది అంటారు. అప్పుడు దూరంగా వెళ్తావా లేదా అని అంటారు ఆదిశంకరాచార్య. అప్పుడు నాగార్జున అంటాడు,
ఏం స్వామి శివుడి మేడల పాంబే బుస్సుమని లేదు, నువ్వేది కస్సు బుస్సు అంటున్నావు. సరే దూరం వెళ్తా, ఇంకా దూరం వెళ్తా. ఎంత దూరం వెళ్ళినా నేనున్న భూమి మీదనే నువ్వు ఉంటివి. మైల కాదంటావా? నేను ఆకాశం కింద ఉన్నా, అదే ఆకాశం కింద నువ్వున్నావు అంటూ అంటదంటావా? ఈ గాలోడి మీదకి వచ్చే గాలి నీ మీదకి వస్తుంది, పర్వాలేదంటావా? నేను గంగలోనే మునుగుతుంటివి, అదే గంగలో నువ్వు మునుగుతుంటివి, తప్పేం కాదంటావా? చెప్పు, తప్పేం కాదంటావా? ఈ పురాణాలు ఎందుకు గాని? నువ్వు దూరం దూరం పోమంటున్నది అగ్గిలో బుగ్గి బూడిద అతుకుల బొంతన, అగ్గిలా మండుతున్న ఈ బొంతలో ఉన్న ఆత్మ. థ్యాంక్ యూ. తర్వాత ఆదిశంకరాచార్యుడు రియలైజ్ అవుతాడు, అరే వచ్చింది సాక్షాత్తు శివుడే, శివుడే వచ్చాడు, సాక్షాత్తు ఆయన బ్రహ్మము. ఆయన చెండాలని తిట్టాను, అయితే ఏం చేయాలి, ఇంత పెద్ద గురుద్రోహం చేశాను. ఆయనే ఆది గురువు అందరికి, శివుడు. సో మనం కూడా ఎవరైనా గురువులు కానీ ఎవరైనా ఏమని అనుకున్నప్పుడు కానీ ఈ శ్లోకం, అంటే నా ఫేవరెట్ శ్లోక ఇది, ఈ శ్లోకం కూడా మీరు కూడా నేర్చుకోవచ్చు, మన యూట్యూబ్లో ఉంది. సో ఈ శ్లోక నేను చెప్తున్నాను, అంటే మన శ్లోకాలు ఏంటంటే వినడానికి ఒక విధంగా ఉంటాయి కానీ దాంట్లో చాలా అర్థం ఉంటుంది సంస్కృత శ్లోకాలలో. ఓకే, శ్లోక సార్. జాగృతి స్వప్న సుషుప్తి సుస్ఫుటతర యా సంధి విజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు క్రోధా జగత్ సాక్షిని శైవాహం నచ దృశ్యవస్థితి ఏ దృఢ ప్రజ్ఞాపి యశ్వాస్తి చేత్ చండాలోస్తు సతుద్విదోస్తు గురురీత్యనేషామ ఏషా మమ. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఫేవరెట్ మన బిఎంసి పడే శ్లోకం చాలా కష్టం అది. అవునండి, అది ఇప్పుడు నేను చాలా మంది చాలా మంది ఏంటంటే నేను మూవీ రిలీజ్ నేర్చుకున్నాను, ఇక అది కూడా కొంచెం ప్రాక్టీస్ చేసి మళ్ళీ కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన పిరమిడ్ పిఎస్ఎస్ఎం అధినేత మన పత్రిజీ బ్రహ్మర్షి పత్రిజీ గారు ఆదిశంకరాచార్యులు ఇట్లా షోల్డర్ పైన చేసుకొస్తాడు. కర్తవ్యం మీద ధ్యాస కర్మయోగం, శాస్త్రీయ దృక్పథం మీద ధ్యాస విజ్ఞాన యోగం, ఆత్మవిశ్వాసం మీద ధ్యాస ప్రగతి యోగం, అహింస మీద ధ్యాస కర్మయోగం, మాట మీద ధ్యాస బుద్ధి యోగం, శ్వాస మీద ధ్యాస ధ్యాన యోగం. అనండి, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస ధ్యాన యోగం, శ్వాస మీద ధ్యాస ధ్యాన యోగం. అప్పుడు చిన్న చిన్న అద్దాలు ఉంటాయి, దర్పణాలు. ఇన్ని దర్పణాలు ఉన్నాయి కదా, ఇన్ని నేను కాదు కదా, నేను ఒక్కడిని, ఇవన్నీ నా ప్రతిబింబాలు. అలాగే ఆ పరమాత్ముడు ఒక్కడే, ఈ అఖిల చరాచర ప్రపంచం ఆ పరమాత్ముని ప్రతిబింబాలు. ఇది అద్వైత సూత్రం. థ్యాంక్ యూ. సాయి మాటతో ఒకటి ఉంటుంది, అది చెప్పండి. తర్వాత ఇప్పుడు కల్కి సినిమా చూశారు కదా, మన ప్రభాస్ అందరి ఫేవరెట్. మొన్న ఒకసారి చెప్పినప్పుడు కల్కిలో ఒక డైలాగ్ ఉంటుంది, చాలా మంది చూడలేకపోవచ్చు. అయితే రథం పైన వస్తుంటాడు, రథం పైన వస్తుంటే విజయ్ దేవరకొండ అర్జునుడి గెటప్, మా శ్రీకృష్ణుడు ముంగట రథసారథి ఉంటాడు. చూసావా కేశవ, వాడు నాకు సమానుడా, వాడిని తాకి నా రథం కేవలం 2 అడుగులు వెనక్కి వెళ్ళింది, నా అస్త్ర దాటికి వాడి రథం 10 అడుగుల వెనక్కి వెళ్ళింది. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఓ ధనుంజయ, నీ రథం అగ్నిదేవుని పురం, కాపాడుతున్నది జెండాపై కపిరాజు, నడుపుతున్నది ముల్లోకాలు పాలించే నేను, అయినా 2 అడుగులు వెనక్కు తోచాడంటే ఆలోచించు అర్జున, అతను సామాన్య యోధుడు కాదు, అతని కళ్ళల్లో సూర్యుని తేజస్సు, చేతిలో ఓటమెరుగని విజయ ధనస్సు, అతని పేరు చరిత్ర మర్చిపోదు, సూర్యపుత్ర వైవర్తన కర్ణ. థ్యాంక్ యూ. శ్రీకృష్ణుడు అశ్వత్థామ శాపం పెట్టే ముందు ఒకటి ఇస్తాడు. అయితే నేను ఎక్కువ సెలెక్ట్ చేసుకోలేదు, అంటే మంచి డైలాగులు మాత్రం. తర్వాత కమలసందు కూడా ఉంటుంది. శ్రీకృష్ణుడు అయితే మనకు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, కల్కి కలి అంటే మనలో ఉన్న కామ క్రోధ మదమోహం పెంచి అధర్మం వైపు నడిపించేవాడు కల్కి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క చివరి అవతారం, దశావతారంలో చివరి అవతారం. సో
ఆ శ్రీకృష్ణుడు అంటాడు, ఈ యుగం అంతరిస్తుంది, కలియుగం వస్తుంది, కలిగి వస్తున్నాడు, అధర్మం పెరిగిపోయి ప్రపంచమంతా చీకటిగా మారినప్పుడు నేను మళ్ళీ ఒక కొత్త అవతారం అవుతాను. అప్పుడు కలి ఎంత శక్తివంతుడంటే నా పుట్టుకనే ఆపగలను. అప్పుడు నా గర్భగుడికి నువ్వే కాపాలిగా ఉంటాను. అంతవరకు అశ్వత్థామ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు కమలసన్ ఫేవరెట్ డైలాగ్ ఉంటుంది అందరికి. సర్పాదృష్ట ప్రస్తులారా, దగాపడిన తమ్ముళ్ళారా, ఏడవకండి ఏడవకండి, జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి, రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం సృష్టిస్తాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు రజనీకాంత్ డైలాగ్ అండి, అందరూ వెయిట్ చేస్తుంటారు. రజనీకాంత్ డైలాగ్ ఎంత పవర్ఫుల్ ఉంటాయో. రజనీకాంత్ది బాబా మూవీ చూశారు కదా, యోగా గురించి ఉంటుంది. హీరోయిన్ అందరూ టెర్రస్ పైన చేస్తుంటే మీరు ఇంట్లో కూర్చొని అంటే మీకు ఎక్సర్సైజ్ గురించి ఏం తెలుసు అంటే అప్పుడు రజనీకాంత్ కూడా డైలాగ్. నాకు ఎక్సర్సైజ్ గురించి అంత తెలియదు, యోగాసనం గురించి కొంతవరకు తెలుసు. మన భారతీయ మహిళలు చేసే ప్రతి పనిలో ఒక్కొక్క ఆసనం ఉంటుంది, అది వారికే తెలియదు, చెబుతా వినుకో. ఆకలిసి మీ కళ్ళకు చల్లి ముగ్గు వేయడం, పూర్ణాసనం, ఉక్కటాసనం, వెన్నుముకకు మంచిది, బట్టలు ఉతికి ఆరేయడం, అర్ధ ఉదారాసనం, చేతి వేళ్లకు నరాలకు మంచిది, నీళ్ళ కింద సంకల పెట్టుకొని నడవడం, తాడాసనం పాష్పం, నడుముకు మంచిది. మన దేశ సాంప్రదాయ ప్రకారం ముఖాల మీద కూర్చొని నమస్కారం చేస్తారే, అది ఒక ఆసనం, మస్తినిష్టం. పేదవాడి కడుపు ఆకలితో ఉన్న ఒళ్ళు గన్నులాగా ఎందుకుంటుందో చెప్పనా? మండు టెండర్లో నెత్తున బరువు పెట్టుకుని మోస్తున్నప్పుడు ఒళ్ళు నిటారుగా ఉంటుంది, ఒంట్లో ఉన్న 6 చక్రాల్లో చలనం కలుగుతుంది. మూలాధారం, సధిష్టానం, మణిపుర, అనాథ, విశుద్ధ, ఆజ్ఞ. మూలాధారం నుంచి కుండలి శాస్త్రనాథ్ దిగుతుంది. అండర్స్టాండ్ బేబీ? సో రజనీకాంత్ డైలాగ్ అంటే, నేను ఒకసారి కథానాయకుడు మూవీ చూశానండి. నేను కథానాయకుడు మూవీ చూసినప్పుడు రజనీకాంత్ ఒక డైలాగ్ చెప్తాడు. సినిమాలో సినిమా ఉంటుంది, సినిమాలో షూటింగ్ జరుగుతుంటుంది. కథానాయకుడు సినిమా ఎంతమంది చూసారు? అలా నయనతార ఏం చేస్తుందంటే, మన పంట పొలాలను ఐటీ బిల్డింగ్ లో మొత్తం మార్చేసి మనకు ఫుడ్ లేకుండా చేయాలని చూస్తుంటారు అనమాట. అప్పుడు రజనీకాంత్ ఏంటంటే, మనకు ఆర్గానిక్ ఫుడ్ అనేది చాలా అవసరం కదా, అంత బిల్డింగ్ అయిపోతే మనకు ఉండడానికి అవసరమే, కానీ పంట పొలాలను ఎందుకు మార్చడం అని ఇప్పుడు రజనీకాంత్ ఏం చేస్తారంటే, ఆమె చేసే పనిని అడ్డుకొని ఇతను పంట పొలాలను కాపాడతారు అనమాట. అప్పుడు సినిమాలో డైలాగ్ ఉంటుంది, రజనీకాంత్ అడుగుతాడు, ఏం పేరు నీ పేరు? సింహ, నరసింహ. అందరూ ఆ స్థలం నాది, ఈ స్థలం నాది గొప్పగా చెప్పుకుంటారు, కానీ కొన్నవాళ్ళు శాశ్వతం కాదు, ఉన్న స్థలమే శాశ్వతం. మీరందరూ కలిసి అన్యాయంగా పంట పొలాలను ఆక్రమించి అక్కడ బిల్డింగ్లు కట్టి ఐటీ సిటీగా మారుస్తే మీ వారసులు అన్నానికి బదులు మాత్రలు తిని బతకవలసి వస్తుంది. మీ దగ్గర ఉన్న డబ్బుతో ప్రపంచంలో దేనికైనా విలువ కట్టగలదు, ఆకలి తీర్చే అన్నానికి కాదు. ఒక విషయం గుర్తుపెట్టుకో, తిన్న తిండి ఒంట్లో ఉంటే ఒళ్ళు చెడిపోతుంది, సంపాదించిన డబ్బు ఇంట్లో ఉంటే ఇల్లు చెడిపోతుంది. బ్రతుకు 10 మందిని బతికిస్తూ బతుకు, 10 మంది బతుకు చెడగొడుతూ బతుకు. తెలుసుగా నా దారి రహదారి ఏంటి డైలాగ్ వింటుంటే బాగా జరుగుతుంది కాదు, అదే మన స్టైల్. వస్తా. నెక్స్ట్ నరసింహ సినిమా ఒక డైలాగ్ ఉంటుంది, అంటే అన్ని మంచిగా సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే అర్థం వస్తారు కదా. You know one thing, anger is cause of all ills. Once you should know how to control it, otherwise life will become miserable. Last but not least, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశంగా నాడేది, సుఖపడి నాటి చరిత్ర లేదు. గుడ్ బాయ్. సో ఇంకా నేను దేవుని మూవీ చూశారండి, బాల. ఎవరు చూశారండి? బాల డైరెక్టర్ నేను దేవుని. అలా దేవుని యొక్క లక్షణాలు చెప్తాడు. దేవుడు అంటే ఆయన అగోడి ఉంటాడు, దేవుని యొక్క తత్వాలు ఏంటిదని చెప్తాడు. ఆయన అంటాడు, రాయి రప్ప దేవుడే, అవుటివాడు దేవుడే, మాట నేర్చిన వాడు దేవుడే, మౌనంగా ఉన్నవాడు దేవుడే, కూనేరే భగవాన్, ఎవడ్రా దేవుడు, జన్మ కర్మ సమే దివ్యం, ఏవం యోగే విత్వత్వ తత్వా దేహం పునర్జన్మం, సత్య ప్రభావం, దివ్య ప్రకాశం, మంత్ర స్వరూపం, నిష్కలంకోహం, నిజపూర్ణ బోధకం, ప్రత్యగత్మాహం, నిత్య బ్రహ్మోహం, సత్య ప్రమాణం, మూల ప్రమేయం, అయం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. జై భోలేనాథ్. థ్యాంక్ యూ.
ఇంకోటి ఇక లాస్ట్ అండ్ మన బాలయ్య చెప్పాలి కదా తప్పదు కదా, జై బాలయ్య వస్తారు ఇక మళ్ళీ. బాలయ్యని విలన్ ఇట్లా పట్టుకుంటాడు, ఎవడరా నువ్వు అంటే బాలయ్య అంటాడు, సోమసూర్య అగ్నిలోచనుడు, శ్వేతవృషభనాథుడు, శూలపాన భుజంగ భూషణుడు, త్రిపురనాథక్షకుడు, శివుడు. థ్యాంక్ యూ. సో లాస్ట్, నేను నేను అన్నది నేను కాదు, అది మీరని తెలుసుకోండి. నేను ఏ డైలాగ్ చెప్పినా మీరు సలహా గురు, నీ మాట సత్యం గురు అనాలి. లేకపోతే తెలుసు కదా పోతారు, అందరూ పోతారు. నెక్స్ట్ మంత్ వర్షన్ 2.0 ఉంది, 5 minutes డైలాగ్ ఉంటది. ఇంకా తిరిగితే కళ్ళు తిరిగి పడిపోయే ఛాన్స్ కూడా ఉంటది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇంకో లాస్ట్ స్వీట్ అండ్ షార్ట్ డైలాగ్. చాప గాలం విరోధి, పాముకు ముంగేస విరోధి, మనిషి పేర విరోధి. పోలీసుకు భయం ఉండకూడదు, లాయర్ భాష ఉండకూడదు, అధికారికి అహంకారం ఉండకూడదు, టీచర్ కోపం ఉండకూడదు, మళ్ళీ ధ్యానులకు ఏది అధికంగా ఉండకూడదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎలా ఉన్న డైలాగ్స్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉన్నాయి కదా డైలాగులు. చెప్పాను కదా ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని బయటికి తీయడమే మనం చేయవలసింది. ఎంత చక్కగా చెప్పారు. అలా చెప్పాలి అంటే ఎంత ప్రాక్టీస్ చేసిందారు సార్ కదా. మనలో కూడా మనకున్న టాలెంట్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే మనము కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, వింటూ ఉంటామో, ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి వచ్చేస్తుంది.